వెల్కమ్ టు 99 టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను ముల శ్రీనివాస్. ప్రస్తుతం మనం కరీంనగర్ రెనీ హాస్పిటల్లో ఉన్నాం. సో దీంట్లో డాక్టర్ బంగారు స్వామి చైర్మన్, ఆయన మరి ప్రొఫెసర్ కమ్ ఆర్థో ఫిజిషియన్. సో ఆ రెనీ హాస్పిటల్లో అన్ని రకాల జబ్బులకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఒక కార్పొరేట్ వైద్యాన్ని కూడా కరీంనగర్ పట్టణ ప్రజలతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజలు కావచ్చు, ఉత్తర తెలంగాణ ప్రజలకు కూడా మరి వైద్య సేవలు అందించే కార్యక్రమంలో మరి అన్ని రకాల జబ్బులకు కూడా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ వైద్యులను కూడా ఇక్కడే నియమించి 24 గంటల వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. సో ఒకవైపు మరి ఆధునిక వైద్య పరికరాలు, అదే క్రమంలో మరొక వైపు కార్పొరేట్ వైద్య సేవలు అందిస్తున్నారు. సో ప్రస్తుతం మరి ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం గుండె జబ్బులు అనేటి మరి మనిషి ప్రాణాన్ని క్షణాల్లో హరించి వేస్తున్న వార్తలు మనం నిత్యం చూస్తున్నాం. అయితే కరీంనగర్ పట్టణంలో ఉన్న రెనీ హాస్పిటల్లో మరి కార్డియాలజీకి సంబంధించిన మరి శస్త్రచికిత్సలు కావచ్చు, ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రస్తుతం నా ముందు డాక్టర్ మల్లెల రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన మరి కార్డియో థొరాసిక్ సర్జన్. సో మరి దీంట్లో గుండె జబ్బులు వచ్చిన వారికి ఎలాంటి శస్త్రచికిత్సలు చేస్తున్నారు, ట్రీట్మెంట్లు ఇస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఓవరాల్గా కరీంనగర్తో పాటు వాస్తవానికి ఈ మధ్య కాలంలో గుండె జబ్బులు అనేవి తరచుగా వింటున్నాం. చాలా మంది మరి ఇమీడియట్ గా చనిపోతున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. సో ఈ గుండె జబ్బులు ఎందుకు వస్తున్నాయి, దాంట్లో వీటిని మరి ముందుగా ఎలా గుర్తిస్తాము, సో ఆ తర్వాత హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీరేం చేస్తున్నారు చెప్పండి సార్. మెయిన్గా లైఫ్ స్టైల్ డిసీజ్ లాగా అయిపోయింది గుండె జబ్బులు అనేది సార్. ఈ మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్, స్ట్రెస్ సార్, ప్లస్ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఇందాకే చెప్పుకున్నా, కార్డియాలజిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, హైపర్ కొలెస్ట్రాలేమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం, ఒబేసిటీ, ఊబకాయం, ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వీటి వలన ఇన్ జనరల్ 90% కాజ్ ఇదే ఉంటుంది. ఎగ్జాక్ట్ కాజ్ ఇంకా తెలియదు. మామూలుగా హార్ట్ డిసీజ్ రీసెర్చ్ ఇంకా జరుగుతుంది. రక్తనాళాల్లో డిసీజ్ వస్తుంది, పెథాలజీ. అది ఎగ్జాక్ట్ కాజ్ ఇంతవరకు తెలియదు. మనకి తెలిసింది ఏంటంటే ఓన్లీ రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ నేను చెప్పినవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్. సిగరెట్ స్మోకింగ్, ఈ స్ట్రెస్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తాయి హార్ట్ డిసీజ్ రావడానికి. సో వీళ్ళు హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే హార్ట్ పెయిన్ వచ్చినా ఇమీడియట్ కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారు. కార్డియాలజిస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు, ఈసీజీ చేస్తారు, ట్రెడ్మిల్, టీఎంటీ చేస్తారు, ఈకో కార్డియోగ్రాఫ్ చేస్తారు. అదన్నీ నాన్ ఇన్వేజివ్ టెస్ట్ అంటారు. వాటిలో మనకి కంక్లూజివ్గా రాదు. అంటే కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం ఈ హార్ట్ డిసీజ్. కర్నరీ అంటే 3 రక్తనాళాలు ఉంటాయి గుండెకి రక్తం అందించే. ఆ బ్లాక్స్ మనకి ఈ టెస్ట్ లో తెలియవు. సో దానికి ఫైనల్ టెస్ట్ ఏంటంటే కర్నరీ యాంజియోగ్రామ్. అది రోడ్ మ్యాప్ ఇస్తుంది, ఆ రక్తనాళాల్లో బ్లాక్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఎక్స్టెంట్ ఉన్నాయి అన్నీ. అది ఇంకా చివరికి హార్ట్ అటాక్, ఈసీజీలో హార్ట్ అటాక్ అని తెలిసిన కర్నరీ యాంజియోగ్రామ్ మ్యాండేటరీ, మస్ట్. అందులో మనకి తెలుస్తుంది బ్లాక్స్, 3 రక్తనాళాల్లో బ్లాక్స్ ఎలా ఉన్నాయి, వాటి పర్సంటేజ్ ఎంత, ఎక్స్టెంట్ ఆఫ్ డిసీజ్ ఎలా ఉంది, రిమైనింగ్ రక్తనాళం ఎలా ఉంది, దాని సైజు, అది క్లీన్గా ఉందా లేకపోతే డిసీజ్డ్గా ఉందా అన్నీ తెలుసు. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తారు. అంటే ఒక కరోనరీ యాంజియోగ్రామ్ అనేది మాత్రమే రక్తనాళాల్లో పేరుకుపోయిన దాన్ని కొవ్వు అంటారా, బ్లాక్స్ కొవ్వు అంటారా సార్? కొవ్వే కాదు, రక్తనాళం వాల్ డిసీజ్ ఉంటుంది. రక్తనాళానికి 3 పొరలు ఉంటాయి, ఇంటిమా, మీడియా, అడ్వాంటిషియా. డిసీజ్ ఇంటిమాలో స్టార్ట్ అవుతుంది, ఇంటిమాలో డిపాజిట్ అవుతాయి ఫ్యాట్ గానీ. అంటే ఈ గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు బ్లాక్స్ ఎందుకు అవుతాయంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వలన అవుతాయి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, రిస్క్ ఫ్యాక్టర్స్ అవి ఉన్న వాళ్ళలో వస్తాయి 90% ఆఫ్ ద టైం. కొంతమంది కాజ్ తెలియదు, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ కాజ్ తెలియదు. వీటికి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ. అంటే మనిషి దైనందిన జీవితంలో ఆహారపు అలవాట్లు కావచ్చు, మెంటల్ టెన్షన్స్ కావచ్చు, దాంట్లో ఇవి ఎక్కువ. ప్లస్ వంశపారంపర్యం కూడా, ఫ్యామిలీ హిస్టరీ కూడా హై రిస్క్ ఫ్యాక్టర్. యంగ్ ఏజ్ లో ఫ్యామిలీలో కొంతమంది చనిపోతూ ఉంటారు టెస్ట్లు కూడా చేయించుకోకుండా. సో వాళ్ళు రిపీటెడ్గా ఎవ్రీ ఇయర్ ట్రెడ్మిల్ టెస్ట్ చేయించుకోవాలి, కొలెస్ట్రాల్ టెస్ట్ అన్ని చేయించుకోవాలి. అంటే ఈ కరోనరీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత సో దాంట్లో బ్లాక్స్ ఉన్నాయి వాల్వ్స్ లో, అప్పుడు మీరు ఏం చేస్తారు? బ్లాక్స్ ఉంటే కార్డియాలజిస్ట్ బేసిక్గా ఫస్ట్ కార్డియాలజిస్ట్ చూస్తాడు. అది
టెస్ట్ చేసింది కార్డియాలజిస్ట్. అవును. సో ఇవాల్యుయేట్ చేస్తాడు ఆ బ్లాక్స్ ఎలా ఉన్నాయి, అది దానికి బెస్ట్ ట్రీట్మెంట్ 3 ఆప్షన్స్ ఉంటాయి ట్రీట్మెంట్ దీనికి. ఒకటి ఏంటంటే యాంజియోప్లాస్టీ, స్టంట్ అంటే బెలూన్ పాస్ చేసి డైలేట్ చేస్తారు బ్లాక్ని, డైలేట్ చేసి అక్రాస్ స్టంట్ పెడతారు మళ్ళీ క్లోజ్ అవ్వకుండా. ఓకే, దాన్ని కరోనరీ స్టంటింగ్ అంటాం. అదొక ఆప్షన్. ఇంకొక ఆప్షన్ ఏం బైపాస్ సర్జరీ. ఓకే, బైపాస్ సర్జరీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే మనం బ్లాక్ ఏం చేయం, బ్లాక్ కింద రక్తనాళాన్ని ఓపెన్ చేస్తాం. ఓకే, ఫైన్ సూచర్తో వేరే కాల్ నుంచి తీసిన సిర ఉంటుంది కదా వెయిన్, ఓకే, వెయిన్ కానీ ఇక్కడ ఆర్టరీ ఉంటుంది మెమరీ ఆర్టరీ అని చెస్ట్ వాళ్ళకి సప్లై చేస్తుంది, దాన్ని కానీ సపరేట్ ఎనాస్టమోస్ చేస్తాం, దాన్ని కలుపుతాం. అందుకని దీన్ని బైపాస్ సర్జరీ అంటాం. బ్లాక్ ని మనం బైపాస్ చేస్తున్నాం, బైపాస్ రోడ్ లాగా. ఓకే, బ్లాక్ కింద నుంచి బ్లడ్ వెళ్తుంది ఓకే, హార్ట్ కి. ఓకే, సో అది కాన్సెప్ట్ బైపాస్ సర్జరీ. యాంజియోప్లాస్టీలోనే డిసీజ్ ని వాళ్ళు ఓపెన్ చేయటం, డిసీజ్ ని అక్కడ స్టెంట్ పెడతాం, అవి చేస్తారు. మేము డిసీజ్ జోలికి వెళ్ళాం, డిసీజ్ కింద ఓపెన్ చేస్తాం. ఓకే, ఓపెన్ చేసి వేరే పాసేజ్ ఇస్తాం హార్ట్ కి. దాంతో ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా హార్ట్ కి బ్లడ్ సప్లై వస్తుంది. అంటే ఖచ్చితంగా గుండె జబ్బుల విషయంలో అంటే ఒక ఫిజిషియన్, ఒక సర్జన్ లాగా ఒక కార్డియాలజిస్ట్, ఒక కార్డియోథొరాసిక్ సర్జన్ ఉండాల్సిందే. ఇది కార్డియాక్ సైన్సెస్, ఇది ఓకే, అందరూ ఉండాలి. కార్డియాలజిస్ట్ ఉండాలి, కార్డియాక్ సర్జన్ ఉండాలి, మళ్ళీ కార్డియాక్ ఎనస్థిస్ట్ ఉండాలి, ఇంటెన్సివిస్ట్ ఉండాలి, మాకు పర్ఫ్యూనిస్ట్ ఉండాలి, హార్ట్ లంగ్ మెషిన్ రన్ చేసేవాళ్ళు, మళ్ళీ నర్సెస్ ఉండాలి, ఐసీయూ. ఇదంతా పెద్ద టీం అది. అంటే శస్త్రచికిత్సలు మీరు చేస్తారు గుండెకి సంబంధించిన. సో యు ఆర్ ద సర్జన్. మామూలుగా కామన్ పీపుల్ ఇప్పుడు పేషెంట్ కి సర్జరీ అవసరం అయితే మా దగ్గరికి రిఫర్ చేస్తారు, యాంజియోప్లాస్టీ అయితే వాళ్ళు చేస్తారు. ఓకే, ఇప్పుడు అన్ని కేసులు యాంజియోప్లాస్టీ కుదరదు, సర్జరీ బెటర్ ఆప్షన్ అనుకోండి, సర్జరీకి రిఫర్ చేస్తారు. ఓకే, సర్జరీ మేము చేస్తాం, సర్జరీ డిఫరెంట్ వేస్ లో చేస్తాం. ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ అనేది కూడా మనం ఇంత ముందు వినేవాళ్ళం. ఓపెన్ హార్ట్ అది అంబ్రెల్లా టర్మ్, గుండె ఆపి చేసే అన్ని వాటిని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే. ఇప్పుడు గుండెలో హోల్ ఉంది, అది ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండె చెస్ట్ ఓపెన్ చేస్తాం, హార్ట్ ఆపి చేస్తాం, హార్ట్ లంగ్ మెషిన్ సపోర్ట్ తో, అది ఓపెన్ హార్ట్ సర్జరీ. వాల్ రిప్లేస్మెంట్ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ. కర్నరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ కూడా ఓపెన్ హార్ట్ సర్జరీ. సో అది జనరల్ టర్మ్, అది ఓపెన్ హార్ట్ సర్జరీ. ఈ గుండెకు హోల్స్ ఎందుకు అయితే అంటే ఏం చెప్తారు? కంజనైటల్, బై బర్త్. బై బర్త్ వస్తాయి, కాజ్ తెలియదు. ఏఎస్డి అంటాం. పైన గదులు మధ్యలో వస్తాయి, కింద 2 పంప్స్ ఉంటాయి, వెంట్రికల్స్, వాటి మధ్యలో ఉంటే వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్. సో వాటిని కూడా ఇంటర్వెన్షన్ తో చాలా వరకు చేస్తున్నారు ఇప్పుడు, ఆపరేషన్ లేకుండానే. డివైస్ క్లోజర్, ఏఎస్డి చేస్తున్నారు, ఏఎస్డిస్ కూడా చేస్తున్నారు. కొన్ని డివైస్ కి అమెనబుల్ కావచ్చు, సర్జరీ చేస్తాం, ఓపెన్ సర్జరీ. ఇప్పుడు హార్ట్ హోల్ ఉంటే మన దగ్గర రెనీ హాస్పిటల్లో దానికి ట్రీట్మెంట్ చేయగలుగుతారా మీరు? హార్ట్ హోల్ మాకు సింప్లెస్ట్ ప్రొసీజర్ అది. ఇది డివైస్ ఫస్ట్ చాయిస్, డివైస్ కుదరలేదు అనుకోండి, సర్జరీ సింప్లెస్ట్ ప్రొసీజర్. మోర్ దెన్ 99% they'll do well. సక్సెస్ రేట్ బాగుంది. ఓకే, మీరు గుండెకి సంబంధించిన అన్ని ట్రీట్మెంట్లు మీరు చేస్తారు. బై బర్త్ డిఫెక్ట్ చేస్తాం, వాల్ ఆర్ హార్ట్ డిసీజ్, వాల్స్ బాగా డ్యామేజ్ అవుతాయి. ఓకే, గుండెలో 4 రకాల వాల్స్ ఉంటాయి, మైట్రల్ వాల్, ట్రైకస్పిడ్, అయోర్టిక్ వాల్, పల్మనరీ వాల్. మెయిన్ గా ఈ 3 వాల్స్ కి డిసీజ్. మెయిన్ గా అయోర్టిక్ వాల్, మైట్రల్ వాల్ కి వస్తుంది. ఏదర్ బాగా నేరో అయిపోతాయి, లేకపోతే లూజ్ అయ్యి లీక్ అవుతా ఉంటాయి. సో వాటిని రిప్లేస్మెంట్ చేస్తాం, వాల్ రిప్లేస్మెంట్ చేస్తాం, ఓపెన్ హార్ట్ సర్జరీ, హార్ట్ ఆపి హార్ట్ లంగ్ మెషిన్ సపోర్ట్ తో చేస్తాం అది. ఓకే, ఇప్పుడు ఈ వాల్వ్స్ బ్లాక్ అయినప్పుడు సో ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది. సో పేషెంట్ ఏదైనా సెల్ఫ్ గా చేసుకుంటే, అంటే కొన్ని సెల్ఫ్ మెడికేషన్స్ ఉంటాయి, సో ఫైబర్ ఫుడ్ లాంటిది తింటే దాంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయి? మెడికేషన్ అసలు హెల్ప్ చేయదు, ఓన్లీ సాల్ట్ రెస్ట్రిక్టెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే. దేర్ ఇస్ నో ఫుడ్ హ్యాబిట్స్ ట్రీట్మెంట్ కూడా అంత ఎఫెక్టివ్ గా ఉండదు. మెడికల్ ఉంటాయి, లెనాక్సిన్, డయారిటిక్స్ ఉంటాయి కదా, లాసిక్స్, ఇలాంటివి ఇచ్చినా కొంతవరకు రిలీఫ్ ఉంటుంది. లంగ్స్ లో ఉన్న కంజెషన్ అది తగ్గుద్ది, కానీ బేసిక్ పెథాలజీ చేంజ్ అవ్వదు. వాళ్ళ డ్యామేజ్ అయింది కదా, దాన్ని రిప్లేస్ చేయాలి. అది అబ్స్ట్రక్షన్ అన్న కాజ్ చేస్తుంది, లేకపోతే లీక్ అయ్యి ఛాంబర్ డైలేట్ అవుతుంది, పంపింగ్ ఛాంబర్. సో ఫర్దర్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే దాన్ని రిప్లేస్ చేయాలి. కొన్ని కేసెస్ లో రిపేర్ కూడా చేయొచ్చు. అంటే పూర్తి స్థాయిలో అంటే స్టంట్ వేసిన తర్వాత వాల్వ్స్ అనేవి నార్మల్ గా పనిచేస్తాయా మునుపటిలాగానే?
ఇది చెప్పేది వాల్ డిఫరెంట్, స్టంట్ రక్తనాళాలు వేరు, వాల్స్ వేరు. వాల్స్ అంటే కవాటాలు గుండె గదుల్లో ఉంటాయి, అంటే డోర్ లాగా. రక్తాన్ని ఒక పక్క వెళ్ళనిస్తే ఇంకో పక్క నుంచి రానివ్వు. ఐదు డిఫరెంట్, అది డిఫరెంట్. మామూలు కామన్ పీపుల్ ఏమంటారంటే 3 వాల్స్ బ్లాక్ అయినాయి అంటారు. యాక్చువల్ అది తప్పు. అది మామూలు 3 రక్తనాళాలు, పైప్స్, గుండెకి రక్తం అందించే పైప్స్ బ్లాక్ అయినాయి అంటానికి. అలా చెప్పకుండా నాకు 3 వాల్స్ బ్లాక్ అయినాయి, బైపాస్ చేశారు అంటారు. అది తప్పు. అది ఇప్పుడు ఈ రక్తనాళాలు 3 బ్లాక్ అయిన తర్వాత వాటిని పూర్తి స్థాయిలో పునరుద్ధరించవచ్చా? మేము బైపాస్ చేస్తాం అంతే. బ్లాక్ ని మనం డిసీజ్ నేను చేయలేం. డిసీజ్ ని రివర్స్ చేయలేం. ఆల్టర్నేట్, అది రివర్సిబుల్. అది డిసీజ్ ప్రాసెస్ రివర్సిబుల్. దాన్ని కంట్రోల్ చేయొచ్చు. కానీ సర్జరీ అయినాక మెడిసిన్స్ తో ఫర్దర్ ప్రోగ్రెషన్ అవ్వకుండా చేయొచ్చు కొంతవరకు. అంటే ఆ బ్లాక్ లో పూర్తిగా నిర్మూలించే బ్లాక్ ని అసలు ఏం చేయలేం, ఇంకా దాన్ని వదిలేయటమే. దాని కింద నుంచి వేరే రూట్ ఇస్తాం, అందుకే బైపాస్ ఆపరేషన్ అంటాం. ఇందాక ఇంకా బ్లాక్ ని డిస్టర్బ్ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది డిసీజ్, ఇంకా నో టైం మళ్ళీ తిరిగి వస్తాడు పేషెంట్. ఈ రక్తనాళాలని కూడా కృత్రిమంగా అమర్చే ప్రక్రియ ఏదైనా ఉంది సార్? అది రిజల్ట్స్ బాగాలేదు. మామూలుగా మనకున్న నేటివ్ టిష్యూ బెటర్. మనకున్న సిర్లు కాలుకి సప్లై చేసే వెయిన్, కాలుకు ఉండేది అవి ఇక్కడ దమన్లు ఉంటాయి, రేడియల్ ఆర్టరీ ఉంటది, ఈ చేతి రేడియల్ ఆర్టరీ ఉంటుంది. దమన్లు సిర్లు అంటాం. సిర్ అంటేనే వెయిన్, రక్తాన్ని తీసుకొస్తుంది కాలు నుంచి గుండెకి. అలా అది సిర్లు, వెయిన్స్. దమని అంటే సప్లై చేస్తుంది, కాలుకి సప్లై చేస్తుంది, అలా గుండెకి సప్లై చేస్తుంది. సో ఈ బైపాస్ లో సిర్లు వాడచ్చు, దమన్లు వాడచ్చు. సిర్లు వాడితే ఏంటంటే బ్లాకేజ్ ఛాన్సెస్ కొంచెం ఎక్కువ, అంటే లాంగ్ టర్మ్ రిజల్ట్స్ తక్కువ ఉంటాయి. పేటెన్సీ రేట్ అంటాం దాన్ని. అది 90% పేటెన్సీ. మామూలుగా మనకి 10 years తర్వాత అయితే 40% అలా ఉంటుంది, 40-50. అదే దమని అంటే ఈ రేడియల్ ఆర్టరీ కానీ మెమరీ ఆర్టరీ అంటాం, ఈ ఛాతీకి సప్లై చేస్తుంది. ఈ బోన్ బ్రెస్ట్ బోన్ అంటాం. ఈ బ్రెస్ట్ బోన్ కి 2 పక్కల ఉంటుంది, ఇటొకటి. దీన్ని లీమా, దీన్ని రీమా అంటాం, లెఫ్ట్ ఇంటర్నల్ మెమరీ ఆర్టరీ. అది అయితే చాలా ఇయర్స్ పనిచేస్తుంది, 20 years కూడా పనిచేస్తుంది. సో దాన్ని మెయిన్ రక్తనాళానికి అటాచ్ చేస్తాం, ఫైన్ సూచర్తో షూ చేస్తాం. దాని ద్వారా బ్లడ్ వస్తుంది. సార్ ఇప్పుడు వాస్తవానికి జనరల్ గా ఈ వాల్వ్స్ బ్లాక్ అయినాయని వింటున్నాం. అదే క్రమంలో వాటికి సంబంధించిన అంశంలో ట్రీట్మెంట్ ఏమైనా ఉందంటారా? వాల్స్ అంటే కవాటాలు, మామూలు వాల్వ్ అంటే మామూలు రక్తనాళం కాదు, రక్తనాళం ఆర్టరీస్ అయ్యి. ఈ కవాటాలకి అదే నేరో అవ్వచ్చు కవాటం, దాన్ని స్టెనోసిస్ అంటాం, మూసుకుపోవటాన్ని. లీక్ అయ్యేదాన్ని రీగజిటేషన్ అంటాం. మెయిన్ ట్రీట్మెంట్ సర్జరీ. వాటికి బాగా డ్యామేజ్ అయితే కవాటం, ఓన్లీ ఆప్షన్ ఇస్ సర్జరీ. రిపేరబుల్ అయితే రిపేర్ చేస్తాం, ఫస్ట్ చాయిస్ రిపేర్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ విత్ మెడిసిన్స్. సర్జరీలో మెడిసిన్స్ తో తగ్గే పరిస్థితి లేదు. అంటే ఆ స్టేజ్ మీరు కరోనరీ యాంజియోప్లాస్టీలో తెలుసుకుంటారు అన్నమాట. కరోనరీ కాదు, ఇది వేరు. మనం మాట్లాడేది కవాటాల గురించి. గుండె గదుల్లో కవాటాలు తలుపుల్లాగా ఉంటాయి, రక్తాన్ని ఒక పక్క వెళ్ళినొస్తే ఇంకో పక్క రాని. యాంజియోగ్రామ్ కి దానికి సంబంధం లేదు, అది ఈకో కార్డియోగ్రామ్ లోనే మనకి తెలుస్తుంది కవాటం మూసిపోయిందో లీక్ అవుతుందో అన్నది. అది 2D ఈకోలోనే తెలిసిపోతుంది, 2D ఈకో సరిపోతుంది. అంటే మామూలుగా ఒక పేషెంట్ అంటే ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత మరి తనకు ఎలాంటి జబ్బులు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటారా ఈ రోజుల్లో? స్క్రీనింగ్ తప్పనిసరిగా అవసరం ఉంది. స్క్రీనింగ్ ఈసీజీ, ఈకో కార్డియోగ్రామ్ చేస్తే అవి రెగ్యులర్ గా చాలా వరకు మనం తెలుస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే. అంటే ప్రతి వ్యక్తి కొంత సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ రెగ్యులర్ గా ఇయర్లీ వన్స్ చేసుకోవాలంటారు. చేస్తే అంటే కొలెస్ట్రాల్, ఈసీజీ, ఎంతో ప్యాకేజ్ ఉంటుంది, కార్డియాక్ ప్యాకేజ్. దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఈసీజీ వస్తుంది, ట్రెడ్మిల్ వస్తుంది, ఈకో కార్డియోగ్రామ్ వస్తుంది, కొలెస్ట్రాల్ వస్తుంది. ఈ టెస్ట్లన్నీ స్క్రీనింగ్ టెస్ట్, అవన్నీ ఇయర్లీ వన్స్ రికమెండెడ్. తప్పనిసరిగా చేసుకోవాలి, చేస్తే మంచిది. ఎర్లీ డిటెక్షన్ ఈజ్ బెటర్ ఆల్వేస్. సైలెంట్ గా ఉండొచ్చు జబ్బు, అది ఒకసారి స్క్రీనింగ్ లో బయటపడుతుంది. అంటే లక్షణాలు ఏం ముందస్తుగా మనకేం కనిపించాయి సార్ గుండె జబ్బులలో? ముందస్తు అంటే బాగా ఫిజికల్లీ యాక్టివ్ ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది. బాగా ట్రెక్కింగ్,
అవి చేసేవాళ్ళు బాగా రన్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళకి తెలుస్తుంది. చెస్ట్ లో డిస్కంఫర్ట్ వచ్చింది జాగింగ్ చేసేటప్పుడు, అప్పుడు అది సిమ్టమ్ అది. అప్పుడు వాళ్ళు ఇమీడియట్ గా కన్సల్ట్ చేయాలి కార్డియాలజిస్ట్. మామూలు రొటీన్ ఫిజికల్ యాక్టివిటీలో తెలియవు. రొటీన్ ఆఫీస్కి వెళ్ళటం, డెస్క్ జాబ్ చేయటం, అది చేసేటప్పుడు లోపల ఎంత డిసీజ్ ఉన్నా కూడా మేనిఫెస్ట్ అవ్వదు. ఈ పల్స్ని బట్టి ఏమన్నా తెలుసుకోవచ్చా సార్? అంటే మనం గతంలో చిన్నప్పుడు చదువుకున్నాం, నిమిషానికి 60-70 సార్లు గుండె కొట్టుకుంటే ఆరోగ్యవంతమైన గుండె అని. తర్వాత ఇప్పుడు దీంట్లో గుండె వేగం ఏమైనా తగ్గిందంటారా? దాంట్లో మీరు అబ్జర్వ్ పల్స్ వల్ల మెయిన్ గా రిథమ్నే మన రెగ్యులరా ఇర్రెగ్యులరా తెలుస్తుంది. తర్వాత రేట్, పల్స్ రేట్ నార్మల్ ఉందా అబ్నార్మల్ ఉందా తెలుస్తుంది. కానీ ఎగ్జాక్ట్ డిసీజ్ అయితే తెలియదు. అది ఓన్లీ జస్ట్ ఫస్ట్ స్టెప్ అంతే, అంతేగాని అది ఓన్లీ బిగినింగ్ అంతే. ఇంకా చాలా టెస్టులు చేయాల్సి ఫిజికల్ ఎగ్జామ్ కానీ. ఇంకా దానికన్నా స్టెథోస్కోప్ పెట్టి చూడొచ్చు. ఈ మర్మర్స్ అవి తెలుస్తాయి, గురు సౌండ్ వస్తుంది చెస్ట్ మీద. ఈ వాల్ లీక్ అయినా వాల్ నేరో అయినా స్టెథోస్కోప్ తోనే మనకి తెలుస్తుంది. కరీంనగర్ జిల్లా ప్రజలకు కావచ్చు, పట్టణ ప్రజలకు కావచ్చు, తర్వాత మీరు ఇక్కడ రెనీ హాస్పిటల్లో కార్డియోథొరాసిక్ సర్జన్ గా పనిచేస్తున్నారు. సో ఇక్కడ అన్ని వైద్య సౌకర్యాలు ఉన్నాయని మీరు చెప్పగలుగుతారా? అన్ని ఫుల్ ఫ్లెజ్డ్ కార్డియాక్ సెటప్. అంటే చాలా మంది హార్ట్ అటాక్ రావడంతో అంబులెన్స్ తీసుకొని హడావుడిగా హైదరాబాద్ వెళ్తా ఉంటారు. ఆల్మోస్ట్ సేమ్ ఎక్విప్మెంట్ ఇక్కడ ఉంది, ట్రీట్మెంట్ కూడా సేమ్. అందుకని ఇక్కడ ఆన్ పార్ విత్ హైదరాబాద్. అంటే గుండె జబ్బుల్లో ముఖ్యంగా రక్తనాళాలకు సంబంధించి కావచ్చు, గుండెలో లోపాలు ఉండడం కావచ్చు, వీటన్నికి సంబంధించిన అన్ని సర్జరీలు మీరు చేయగలుగుతారు ఇక్కడ? అన్ని చేస్తాం రెనీ హాస్పిటల్లో. బైబర్త్ డిఫెక్ట్ చేస్తాం, వాల్ రిప్లేస్మెంట్ చేస్తాం, బైపాస్ సర్జరీ చేస్తాం. మెయిన్ గా ఈ 3 రకాలు ఉంటాయి హార్ట్ కి సంబంధించి. తర్వాత ఈ లంగ్స్, మొన్న ఒక బుల్లెట్ ఇంజరీ, అది ఇమీడియట్ ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాం, చెస్ట్ ఓపెన్ చేసి. ఏది ఇక్కడ మన పిఎంజే జ్యువెలర్స్ సంబంధించి కాల్పులు జరిగిన దాంట్లో ఆ పేషెంట్ మన దగ్గరకు వచ్చి మీరే ట్రీట్ చేశారు? నేను ఇమీడియట్ గా త్వరకోటమే చేసాం, చెస్ట్ ఓపెన్ చేసి. ఎక్కడ తగిలింది సార్ అది బుల్లెట్? ఆర్మ్ నుంచి, ఆర్మ్ లో ఎంట్రీ, మళ్ళీ ఆర్మ్ లో ఎగ్జిట్, మళ్ళీ చెస్ట్ లో ఎంట్రీ. ఇక్కడ లంగ్ 2 lobes ఉంటాయి లెఫ్ట్ సైడ్. అప్పర్ లోబ్ లో లోపల 2 holes, పెద్ద 2 holes క్రియేట్ చేసింది. లోపల ఇరుక్కుపోయి అక్కడ ఆగిపోయింది. సో తీసారా? తీసాం సక్సెస్ఫుల్లీ. వీడియో ఉన్నాయి మా దగ్గర, పిక్చర్స్. అది రిమూవ్ చేసి రిపేర్ చేసాం లంగ్ ని. పేషెంట్ డిడ్ వెల్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చెకప్ ఫాలో అప్ కి వచ్చాడు. గుండెకు సమీపంలో జరిగింది. లక్కీగా అది గుండె తాకలేదు, ఓన్లీ లంగ్ వరకు కన్ఫైన్ అయింది. అంటే ఇంతకుముందు ఇది అబ్జర్వ్ తీసుకుంది అది ఇంపాక్ట్ ని, ఆర్మ్. లేకపోతే అది లోపల అంటే ఇటు నుంచి కాల్చడం, అంటే ఈ సైడ్ నుంచి కాల్చడం రా ఇట్లా అది వెళ్ళిపోయింది. సో ఇట్లాంటి గతంలో చేశారా సార్? ఈ బుల్లెట్ ఇంజరీ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే. మామూలుగా ఎమర్జెన్సీ ట్రామా చేస్తాం, ఈ లంగ్ ఇంజరీస్ కానీ, వాస్కులర్ ఇంజరీస్, రక్తనాళాలకి ఇంజరీ, ఫ్రాక్చర్స్ అయినప్పుడు కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ లో కానీ రక్తనాళాలు బాగా డ్యామేజ్ అవుతాయి, వాటికి చేస్తాం బైపాస్. ఈ గుండె జబ్బులు అనేవి రోజు రోజుకు పెరుగుతున్నాయి సార్, కేసులు పెరుగుతున్నాయి, మరణాలు పెరుగుతున్నాయి. సో దీంట్లో స్టంట్ అంటున్నారు, తర్వాత ఓపెన్ హార్ట్ సర్జరీ అంటున్నారు, సర్జరీలు అంటున్నారు. సో ఇవన్నీ పెరగడానికి కారణం ఏమంటే ఏం చెప్తారు? డిసీజ్ అది ఇందాకే మాట్లాడుకున్నాం, కాజెస్, వేరియస్ కాజెస్. మనకి తెలియదు. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ ఏదన్నా ఉందా? ప్రివెన్షన్ అంటే కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. ప్రివెన్షన్ అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కంట్రోల్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్స్, కంట్రోల్ ఆఫ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, కంట్రోల్ ఆఫ్ ఫుడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటాయి సార్ దీంట్లో? ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. మన మెయిన్ గా కార్బోహైడ్రేట్ బేస్డ్ డైట్ మంది. కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ప్రోటీన్ తక్కువ తీసుకుంటాం మనం. ప్రోటీన్ అట్లీస్ట్ 1 gram per kg తీసుకోవాలి. మన 99% పీపుల్. బరువు పెరగడం వల్ల గుండెకు ఎందుకు సార్ ఇబ్బంది ఏముంటది? హార్ట్ మీద లోడ్ పెరుగుతుంది, సర్క్యులేషన్ వాల్యూమ్, బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. దాంతో హార్ట్ మీద లోడ్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ అది. దానివల్ల లోడ్ పెరిగి అది స్ట్రెయిన్ అవుతుంది హార్ట్, అప్పుడు అది ఎన్లార్జ్ అవటం అలా అవుతుంది. సో అంటే కార్పొరేట్ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్స్ ఉంటాయి, తర్వాత అక్కడికి వెళ్తేనే పేషెంట్ బతుకుతాడని ఒక అపోహ ఉంది సార్. కరీంనగర్లో రెనీ హాస్పిటల్లో మీరు సర్జన్గా, అంటే గుండె జబ్బుల శస్త్రచికిత్స నిపుణుడిగా పనిచేస్తున్నారు కనుక, వైద్యుడిగా మీరున్నారు కనుక, సో ఈ అన్ని రకాల ఆటకు సంబంధించి అన్ని చేస్తున్నారు ఇక్కడ?
ఇక్కడ అన్ని చేస్తాం. అన్ని ఎక్కువ మెయిన్ గా ఈ కరోనరీ ఆర్టరీస్ బైపాస్ సర్జరీస్ ఉంటాయి, వాల్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి. ఈ బైబర్త్ డిఫెక్ట్స్ చాలా తక్కువ వస్తాయి. ఓకే, వీళ్ళు డివైస్ తో క్లోజ్ చేస్తారు ఎక్కువ. ఒక్కోసారి సర్జరీ వచ్చినా అవి చేస్తాం, ఆ డిఫెక్ట్స్ వచ్చినా కూడా. ఎట్లుంది సార్ ఇక్కడ సక్సెస్ రేట్ ఎట్లుంది? మీ సర్జరీలు కావచ్చు, ఈ స్టంట్లు కావచ్చు? మోర్ దెన్ 95%. 95. ఓకే, ఇన్ టైంలో పేషెంట్ హాస్పిటల్కి రావాలి. సో మెయిన్గా లక్షణాలు ఏంటి సార్ గుండె జబ్బు లక్షణాలు? అంటే ఇది గుండె జబ్బు అంటే అగైన్ వాల్స్ లేకపోతే గుండె కవాటాలు రక్తనాళాలు దాన్ని బట్టి ఉంటుంది లక్షణాలు. ఈ వాల్స్ కవాటాల జబ్బు అయితే ఆయాసం వస్తుంది నడుస్తుంటే. ఓకే, బాగా ఆయాసం వస్తుంది. ఇంకా అడ్వాన్స్ స్టేజ్ లో అయితే ఈవెన్ రెస్ట్ లో కూడా ఆయాసం వస్తుంది. కొంతమంది కాళ్ళు వాపులు వస్తాయి, హార్ట్ ఫెయిల్ అయితే పొట్టలో నీరు వస్తుంది. ఇవన్నీ లక్షణాలు. మెయిన్ గా ఆయాసం వస్తుంది. అదే గుండె రక్తనాళాలు జబ్బు కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, హార్ట్ అటాక్స్. అదైతేనేమో చెస్ట్ లో డిస్కంఫర్ట్, నడుస్తుంటే బరువుగా టైట్నెస్ ఉంటుంది. కొంతమందికి నొప్పి ఉంటుంది, కొంతమందికి ఓన్లీ జాబ్ పెయిన్ ఉంటుంది, ఇక్కడ ఉండదు. ఎటిపికల్. కొంతమంది బ్యాక్ ఏక్ లాగా ఉంటుంది. అవన్నీ కూడా గుండె ఎక్కడ ఏ నొప్పి వచ్చినా ముందైతే ఖచ్చితంగా అది హార్ట్ కు సంబంధించింది, రక్తనాళాలకు సంబంధించింది అని కొంత ఎక్కువ మంది గ్యాస్ ట్రబుల్ అనుకుంటారు. అది ముందు ఇది రూల్ అవుట్ చేసుకోవాలి. ఎస్పెషల్లీ మనకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, డయాబెటీస్, హైపర్ టెన్షన్, కొంచెం ఏజ్ కూడా ఎక్కువ ఉంటే ఫస్ట్ ఇది ఎక్స్క్లూడ్ చేయాలి. తర్వాత గ్యాస్ అనుకోవాలి. ఓకే, గ్యాస్ అని మనం జలసిల్లా వేసుకొని ఉండకూడదు. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తోను కూడా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటారా? అలాంటిది డిఫరెంట్ అది. అంటే ఆ పెయిన్ ఇట్లా వచ్చి ఎడమ చేయి నుంచి మిమిక్ చేస్తుంది అంతే. దీనిలో గుండె జబ్బులా మిమిక్ చేస్తుంది. కానీ రెండు పానిక్ కూడా కొంత హార్ట్ కు ఇబ్బంది కలిగేసే పరిస్థితి ఉంటుందా? గ్యాస్ వల్లనే ఉండదు, మంటలాగా ఉంటుంది. దానివల్ల ఎప్పుడైతే ఎడమ చేయిలో కొంచెం నొప్పి అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని మన సిమ్టమ్ కింద చూసుకోవచ్చు. చెస్ట్ పెయిన్ రేడియేటింగ్ టు ఆర్మ్ అయితే ఆల్మోస్ట్ హార్ట్ డిసీజ్ సిమ్టమ్. సార్, అంటే దైనందిన జీవితంలో మనిషి చాలా వేగంగా పరిగెత్తుతున్నాడు. సో దాంట్లో గుండె జబ్బులకు గురవుతున్నాడు. ప్రివెన్షన్ అంటే ఏమన్నా యోగా కానీ ఎక్సర్సైజ్ లాంటివి కానీ ఏమన్నా చేసే అంటే వాటి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందంటారా? ఫస్ట్ స్క్రీనింగ్, డిటెక్షన్. మామూలు మనకి లేదు గుండె జబ్బు, లేదంటే మనం అప్పుడు ప్రివెన్షన్ వస్తుంది. ప్రివెన్షన్ మెయిన్ లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ కానీ మన ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి. మనకి ఏమన్నా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంట్రోల్ చేయాలి. టైట్ కంట్రోల్, షుగర్స్ బాగా టైట్ కంట్రోల్ ఉండాలి, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉండాలి. స్ట్రెస్ ఎక్కువ తీసుకోకుండా స్ట్రెస్ మేనేజ్ చేసుకోగలగాలి. చేస్తే కొంతవరకు ప్రివెంట్ చేయొచ్చు. 100% ప్రివెంట్ చేయలేం డిసీజ్. బై డాక్టర్ సలహా తీసుకోవాలి, హాస్పిటల్ను సంప్రదించాల్సిందే, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిందే. సో స్లోగా ప్రోగ్రెస్ అవుతుంది డిసీజ్ అనేది. అంటే ఈ కార్డియాక్ అరెస్టులు కూడా ఈ మధ్యలో జరుగుతున్నాయి. సో వాటిని కూడా నివారించవచ్చా సార్? కార్డియాక్ అరెస్ట్ అది కాజుని బట్టి, అది ఎందుకు వస్తుంది, అది ఎక్కువ మందికి హార్ట్ అటాక్స్ వల్ల అరెస్టులు వస్తాయి. అది ట్రిగ్గర్ చేస్తుంది యాంగ్జైటీ, టెన్షన్, లోపల ఉన్న బ్లాక్స్ ని. ప్లాక్ ఉంటుంది కదా, రప్చర్ అవుతుంది. అది అప్పుడు 100% బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు 80% బ్లాక్ అయిన రక్తనాళం లోపల ప్లాక్ ఉంది అనుకో, ప్లాక్ పగిలిపోద్ది. ప్రెషర్ పెరిగింది అనుకో టెన్షన్ లో, బాగా స్ట్రెస్ లో, అప్పుడు అది రప్చర్ అవుతుంది. ప్లాక్ రప్చర్ అయినప్పుడు మొత్తం క్లోజ్ అయిపోతుంది పాసేజ్. గుండెకి రక్త సరఫరా ఉండదు, అప్పుడు గుండె ఆగిపోతుంది. ఈ మధ్య కాలం రెగ్యులర్ గా మనం చూస్తున్నాం సార్, చాలా మంది లిఫ్ట్ దగ్గర నిలబడి పడిపోయినప్పుడు, క్లాస్ రూమ్ లో పాఠం చెప్తుంటే టీచర్ పడిపోయినట్టు, ఇంకా అప్పటికే చనిపోయినట్టు కూడా హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చనిపోయినట్టు కూడా నిర్ధారిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం ఏమంటారు? ప్రధాన కారణం ఇది మెయిన్ గా ఇది కరోనరీ ఆర్టరీ డిసీజ్ మెయిన్. ఈ వాల్ డిసీజ్ లో అంత సడన్ డెత్ రాదు జనరల్ గా. గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటేనే అలా అవుతుంది ఎక్కువ, మోర్ దాన్ 90%. ఓకే, మీరు అన్నట్టు 3 రక్తనాళాలు ఉంటాయి గుండెకు రక్తం సరఫరా చేసి, అవి 3 ఒకటేసారి ఇట్లా సడన్ గా కావడానికి ఏమన్నా రీజన్ ఉంటుంది? 3 ఒకేసారి. ఒకటి సడన్ గా మెయిన్ రక్తనాళం ఫ్రంట్ లో ఉంటుంది గుండె పై భాగంలో, అది సడన్ గా క్లోజ్ అయితే వస్తుంది. ఎక్కువ గుండెకి అదే సప్లై చేస్తుంది రక్తాన్ని, మోర్ దాన్ 2/3 అదే సప్లై చేస్తుంది. సో అది సడన్ గా క్లోజ్ అయిపోతే సడన్ డెత్.
అంటే దాని ముందు గుర్తించే పరిస్థితి ఉండదు సార్? 3 రక్తనాళాలు స్క్రీనింగ్ చేయించుకోవాలి, రొటీన్ ఇయర్లీ స్క్రీనింగ్ లో తెలుస్తుంది. కొంత అవసరం అయితే యాంజియోగ్రామ్ చేస్తే 100% తెలుస్తుంది లోపల జబ్బు ఉందా లేదా. అది ఓన్లీ వే స్క్రీనింగ్. ఓకే, అంటే తెలియదు. పసిపిల్లల్లో కూడా గుండె జబ్బులు చూస్తున్నాం కదా సార్, దానికి పసిపిల్లల్లో జనరల్ గా హార్ట్ అటాక్స్ అయి ఉండవు, వాళ్ళకి బై బర్త్ డిఫెక్ట్స్ అయ్యే ఉంటాయి ఎక్కువ, లేకపోతే వాల్ డిసీజ్. యుక్త వయసులో కూడా గుండె జబ్బులు వచ్చి చనిపోతున్నారని వార్తలు కూడా చూస్తున్నాం. వాళ్ళకి కూడా సేమ్ కరోనరీ హార్ట్ డిసీజ్ ఇప్పుడు యంగ్ ఏజ్ లో కూడా వస్తుంది, మరి వేరియస్ రీజన్స్ తో వస్తుంది. అది జెనెటిక్ ప్రాబ్లమా లేకుంటే దాని ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి వస్తుంది. ఇంకోటి మామూలుగా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అన్కంట్రోల్డ్ ఒబేసిటీ, హైపర్ కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉంటాం మనకి తెలియకుండా. ఓకే, కొంత జాగ్రత్తలు తీసుకుంటే పేషెంట్ ఇన్ టైం హాస్పిటల్ చేసుకుంటే మనం డిలే చేయొచ్చు. ఓకే, సడన్ ఈవెంట్స్ రాకుండా చేయొచ్చు చాలా వరకు. సో రెనీ హాస్పిటల్లో రక్తనాళాల్లో బ్లాక్స్ ఉంటే ట్రీట్మెంట్ ఉందా సార్? అది మెయిన్ గా 3 modalities గుండె రక్తనాళాల ట్రీట్మెంట్. ఓకే, ఒకటి స్టంటింగ్, యాంజియోప్లాస్టీ స్టంటింగ్. ఓకే, అది కుదరని పక్షంలో బైపాస్ సర్జరీ. ఓకే, బైపాస్ కూడా కుదరదు అంటే పేషెంట్ కి బాగా జబ్బు చాలా ఎక్కువ ఉంది, తీవ్రత ఎక్కువ ఉంది, రక్తనాళం పూర్తిగా డ్యామేజ్ అయింది, వాళ్ళకి మనం ఏం ఆఫర్ చేయలేం. వాళ్ళకి ఓన్లీ ఆప్షన్ ఇస్ మెడికల్ మేనేజ్మెంట్. మెడికల్ మేనేజ్మెంట్ యాంటీప్లేట్లెట్స్, ఆస్పిరిన్, కొలెస్ట్రాల్ కంట్రోల్ మెడికేషన్, అండ్ గుండెకి రక్త సరఫరా కొంచెం ఇంప్రూవ్ అవడానికి మెడిసిన్స్ అలా ఉంటాయి. అవన్నీ బీపీ షుగర్ కి మెడిసిన్స్ అలా ఇవ్వటం. వాళ్ళకి మనం ఏం ఆఫర్ చేయలేం, వాళ్ళు ఇక ఉన్ననాళ్ళు ఆ మెడిసిన్స్ వాడుకొని ఉంటాం. దానికన్నా ఈ మోర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ ఇది, స్టెంట్ కానీ బైపాస్ కానీ. కొన్ని జబ్బులేమో స్టెంట్ కి కుదురుతుంది, కొన్ని కేసెస్ లో క్లియర్ కట్ గా బైపాస్ సర్జరీ బెనిఫిషియల్ అని తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు సర్జన్కి రిఫర్ చేస్తారు. సర్జన్ యాంజియోగ్రామ్ చూసి పేషెంట్ని ఎవాల్యుయేట్ చేస్తాం, పేషెంట్కి అన్ని టెస్టులు చేస్తాం, ఇంకా వేరే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అబ్డామిన్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్, ఇటు అన్ని స్క్రీనింగ్ చేస్తాం బాడీ అంతా. స్క్రీనింగ్ చేసి అన్ని కిడ్నీ ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్రెయిన్ సరఫరా రక్త సరఫరా ఎలా ఉంది, అన్ని గుండె మెదడుకి వెళ్ళే రక్తనాళాలు బ్లాక్స్ ఉన్నాయా, ఆ టెస్టులు అన్ని చేసి అన్ని నార్మల్ ఉంటే బైపాస్ సర్జరీ తీసుకుంటాం. బైపాస్ సర్జరీ 2 రకాలుగా చేయొచ్చు బేసిక్గా. ఎక్కువ పాతకాలంలో ఏంటంటే ఎక్కువ గుండె ఆపి చేస్తాం, గుండె ఆపి హార్ట్ లంగ్ మెషిన్ సపోర్ట్ చేస్తుంది, గుండె ఊపిరితిత్తులను సర్జరీ అప్పుడు ఆపి చేస్తాం. ఇప్పుడు ఎక్కువ మంది ఏంటంటే గుండె ఆపకుండానే చేస్తున్నాం. అంటే దానికి వేరే డివైజెస్ ఉంటాయి, స్టెబిలైజర్స్ ఉంటాయి. ఆ స్టెబిలైజర్ పెట్టి రక్తనాళం మీద అది ఆ ఏరియాని ఇమ్మొబిలైజ్ చేస్తుంది. సో ఆ రక్తనాళాన్ని ఓపెన్ చేసి ఒక షంట్ అని ఒక ట్యూబ్ పెడతాం, పెడితే ఫీల్డ్ బ్లడ్ లెస్ గా ఉంటుంది, అప్పుడు సూచరింగ్ చేస్తాం. సో దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేషెంట్ రికవరీ కొంచెం ఫాస్ట్ గా ఉంటుంది, కాంప్లికేషన్స్ కొంచెం తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మంది ఇప్పుడు గుండె ఆపకుండానే బైపాస్ సర్జరీ చేస్తున్నాం, అది ఇక్కడ చేయొచ్చు. ఢిల్లీలో ఓపెన్ హార్ట్ సర్జరీలు కూడా ఇక్కడ రెనీ హాస్పిటల్లో మీరు చేస్తున్నారా? ఓపెన్ హార్ట్ అంటే ఇవే బైపాస్ అంటే ఓపెన్ హార్ట్. ఓకే, బైపాస్ సర్జరీ ఎక్కువ ఉంటాయి ఓపెన్ హార్ట్ లో. తర్వాత వాల్ రిప్లేస్మెంట్స్ అంటే కొంత రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నదాన్ని ఓపెన్ హార్ట్ సర్జరీ అంటారా సార్? ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే ఇక వాళ్ళు ఏ ఆపరేషన్ అయినా ఓపెన్ హార్ట్ సర్జరీ. గుండె ఆపి చేసేది ప్రతిదీ ఓపెన్ హార్ట్ సార్. గుండె ఆపి చేసి గుండెలో హోల్ ఉన్నా ఓపెన్ గుండె ఆపి చేయాల్సిందే. కవాటం మార్చాలన్నా గుండె ఆపి చేయాలి. అన్ని రకాల గుండె జబ్బులకు మీరు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు అన్ని, ఎక్సెప్ట్ కార్డియాక్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటి చేయట్లేదు. ఓకే, అన్ని బైబర్త్ డిఫెక్ట్ చేస్తాం, కవాటాలు మారుస్తాం, వాల్ రిప్లేస్మెంట్, బైపాస్ సర్జరీ చేస్తాం. మెయిన్ గా ఈ 3 ఉంటాయి పేషెంట్ అవసరమైన. ఓకే, ఓన్లీ సర్జికల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయట్లేదు, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ దానికి ఇంకా దానికి పర్మిషన్స్ అవి కావాలి, ఇంకా చాలా సెటప్ అది డిఫరెంట్. ఇప్పుడు అదే ఒకటే కాకుండా గుండె మామూలు కాలుకి వెళ్ళి రక్తనాళాలు జబ్బు, రక్తనాళాలకి ఎమర్జెన్సీ, వాటికి డ్యామేజ్ అవన్నీ చేస్తాం. లంగ్స్ కూడా లంగ్ లోబెక్టమీ అంటాం, ఒక లోబ్ రిమూవ్ చేయటం, లేదా టోటల్ లంగ్ రిమూవ్ చేయటం, బాగా డిస్ట్రాయ్ అయితే అవి కూడా చేస్తాం. మాది కార్డియో థొరాసిక్ అండ్ వాస్కులర్ సర్జరీ, ఒక హార్టే కాదు, హార్ట్, బ్లడ్ వెసల్స్ అండ్ లంగ్.
3 చేస్తాం. సార్ అది ఒక హార్టే కాదు. ఓకే. సో మొత్తానికి మీరు 2 రకాలు వాస్కులర్ ప్లస్ థొరాసిక్ ప్లస్ కార్డియాక్ సార్. సో మొత్తానికి కరీంనగర్ రెనీ హాస్పిటల్లో మీరు గుండె జబ్బులకు సంబంధించిన అన్ని శస్త్రచికిత్సలు చేయడానికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఎక్విప్మెంట్ అండ్ ఎవ్రీథింగ్, ల్యాబ్స్ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి సార్. హార్ట్ వీక్ అయితే బెలూన్ అని ఉంటుంది, ఐఏబిపి, అది కూడా ఉంది ఇక్కడ. హార్ట్ ఎందుకు వీక్ అయితే? సర్జరీ అప్పుడు హార్ట్ ఆల్రెడీ వీక్ గా ఉన్నది, ఆపరేషన్ తట్టుకోలేదు ఒకసారి, అప్పుడు ఇంకా వీక్ అవుతుంది. అప్పుడు పేషెంట్ ప్రెషర్స్ అవి మెయింటైన్ అవ్వవు, యూరిన్ అవుట్పుట్ కూడా ఎక్కువ రాదు. అప్పుడు వాళ్ళకి బెలూన్ అని వేస్తాం, ఐఏబిపి అంటాం, వేస్తే గుండెకి అది సపోర్ట్ వస్తుంది. అది 2-3 రోజుల నుంచి తీసేస్తాం బెలూన్. ఆ బెలూన్ కూడా ఇక్కడ ఉంది, ఐఏబిపి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్ దాదాపు. ఫైనల్ గా రెనీ హాస్పిటల్లో ఇప్పుడు మీరు కార్డియోథొరాసిక్ సర్జన్ గా, వాస్కులర్ సర్జన్ గా పనిచేస్తున్నారు. కరీంనగర్లో అంటే పట్టణ ప్రజలు కావచ్చు, జిల్లా ప్రజలు కావచ్చు, ఫైనల్ గా ప్రికాషన్స్ ఏమైనా చెప్తారా పేషెంట్లకి? మామూలు సిమ్టమ్స్ ఉంటే ఎర్లీగా అప్రోచ్ అవ్వాలి, ఇవాల్యుయేట్ చేయించుకోవాలి, టెస్ట్ చేయించుకోవాలి. ఏదైనా డిసీజ్ ఉంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఏమాత్రం చిన్న లక్షణం అనిపించిన, మెయిన్ కార్డియాక్ లక్షణాలు ఏమిటంటే గుండె దడదడ కొట్టుకోవటం ఒకటి ఫాస్ట్ గా, ఇంకోటి నడుస్తుంటే ఆయాసం, కొత్తగా న్యూ ఆన్సెట్ డిస్నియా, అంతకుముందు లేదు, ఇప్పుడు బాగా నడుస్తున్నాం, వాకింగ్కి వెళ్తున్నాం, ఉరిని ఆయాసం వస్తుంది, అది ఒక మెయిన్ సిమ్టమ్. అది చెస్ట్ డిస్కంఫర్ట్, మెయిన్గా ఈ 3 ఉంటాయి. కొంతమంది దగ్గు కూడా, కాఫ్ కూడా, కాఫ్ కార్డియాక్ అయినా అవ్వచ్చు, లేకపోతే లంగ్స్ కూడా అవ్వచ్చు. దేని కార్డియాక్ వలన కూడా కాఫ్ వస్తుంది, కార్డియాక్ ప్రాబ్లం ఉన్నా. సో ఈ సిమ్టమ్స్ ఉంటే ఇవాల్యుయేట్ చేసుకోవాలి, అప్రోచ్ అయ్యి నెగ్లెక్ట్ చేయకూడదు, ఆర్ఎంపీ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ అలా చేయకూడదు. అంటే ఈ ఆహార అలవాట్లు ఏమన్నా ఉంటాయా సార్ సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత? ఆహారం అలవాట్లు చాలా ఇంపార్టెంట్. అది మెయిన్గా మనం తినేది కార్బోహైడ్రేట్ డైట్, కార్బోహైడ్రేట్ శాతం తగ్గించుకోవాలి ఆహారంలో. ఎక్కువ ఫైబర్ ఉన్నది తినాలి, ప్రోటీన్ ఉన్నది తినాలి. ప్రోటీన్ మనం తక్కువ తింటే ఊబకాయం రాదు. ప్రోటీన్ డైట్ తింటే, ప్రోటీన్ ఫైబర్ డైట్. కార్బ్ బాగా రెస్ట్రిక్ట్ చేయాలి, రిఫైన్డ్ కార్బ్ అసలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అంటే పాలిష్డ్ రైస్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి, బ్రౌన్ రైస్ ఇలాంటివి తినాలి. క్వినోవా. సో ఆల్ అండర్ వన్ రూఫ్, అంటే గుండె జబ్బులకు సంబంధించి అన్ని ట్రీట్మెంట్స్ మీరు ఇక్కడ చేస్తున్నారు. సో ఎవరైనా డౌట్స్ ఉంటే ఇమీడియట్ గా డాక్టర్ని సంప్రదించాలి, దగ్గర ఉన్న డాక్టర్ని సంప్రదించాలి తప్ప ఎలాంటి ప్రయోగాలు చేసినా ప్రమాదం అంట. ముందు డిటెక్షన్ ఇక్కడ సార్, తర్వాత ప్లానింగ్ సార్, ఏం చేయాలి. ఇక్కడ అన్ని వైద్య పరీక్షలు చేసే పరిస్థితులు ఫుల్లీ ఎక్విప్డ్. ఈకో కార్డియోగ్రాఫర్ ఉన్నాడు, ఈకో చేయటానికి ఒక లేడీ ఈకో చేస్తుంది. ఈసీజీ ఏమిటి అన్ని మామూలు రొటీన్. తర్వాత యాంజియోగ్రామ్, ఫుల్ ఫ్లెడ్జ్ క్యాత్ ల్యాబ్ ఉంది, అందులో ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు. డివైజెస్ యాంజియోప్లాస్టీ చేస్తారు, డివైస్ క్లోజర్ హోల్స్ అవి చేస్తారు డాక్టర్ గారు. అలా అన్ని ఫుల్ ఫ్లెడ్జ్ ఆపరేషన్ థియేటర్, మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ విత్ ఆల్ ఫెసిలిటీస్, టీమ్, పర్ఫ్యూజనిస్ట్ కానీ హార్ట్ లంగ్ మిషన్ రన్ చేయడానికి, ఎనస్టిస్ట్, కార్డియాక్ ఎనస్టిస్ట్, ఇంటెన్సివ్ కేర్ ఇంటెన్సివిస్ట్ ఉన్నారు, నర్సెస్ ఉన్నారు, కార్డియాక్ ట్రైన్డ్ నర్సెస్. సో అంతా ఫుల్ టీమ్ ఉంది. అంటే ఇప్పుడు స్టంట్ వేసుకోవడానికి హైదరాబాద్ పోవాల్సిన పని లేదు. స్టంట్ అది సింపుల్ బ్రెడ్ అండ్ బటర్ ప్రొసీజర్, ఇక్కడే చేస్తారు. సక్సెస్ఫుల్ గా నడుస్తుందా సార్? అతను ఫుల్ టైం ఇక్కడే ఉంటాడు, కార్డియాలజిస్ట్ హాస్పిటల్లోనే ఉంటాడు, హాస్పిటల్ ఒక రూమ్ లో. సో ఈజ్ అవైలబుల్ 24/7. అలా కంపేర్ టు హైదరాబాద్, కరీంనగర్ ట్రీట్మెంట్ ఓకే. స్టంట్ కి అక్కడికి వెళ్ళటం అంత మంచి చేసుకోడు కాదు, ఎందుకంటే గోల్డెన్ అవర్ అంటారు కదా, మిస్ అవుతాం. హాఫ్ అన్ అవర్ అని చెప్పారు కదా ఇందాక, అది మిస్ అవుతాం అక్కడికి వెళ్తే. అప్పుడు టూ లేట్ అవుద్ది స్టంట్ వేస్తే, అందుకని ఇక్కడ దగ్గర అప్రోచ్ అవుతాం. స్టంట్ వేయడం ద్వారా ఇంకా మళ్ళొకసారి అతను సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయినట్టు పూర్తిగా. సింగిల్ ఒకే రక్తనాళం బ్లాక్ అయ్యి దానివల్ల ప్రాబ్లం అయితే సేఫ్ అయినట్టు. సో అది మనం ఇక్కడ ఇమీడియట్ గా చేసేస్తున్నాం. ఇమీడియట్ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అని చేస్తారు సార్, ఇమీడియట్ యాంజియో అవగానే. అది ఇక్కడ ఉంది, లోకల్ గా చేసుకోవటం బెటర్, ఓకే, షిఫ్ట్ అవ్వటం కన్నా. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ. సో ఇది మల్లెల రాజేంద్ర ప్రసాద్ గారు, కార్డియోథొరాసిక్ సర్జన్, వాస్కులర్ సర్జన్గా కూడా రెనే హాస్పిటల్లో, మరి హైదరాబాదు కార్పొరేట్ హాస్పిటల్లో ఎలాంటి వైద్యం అయితే అందిస్తున్నారో ఇక్కడ కూడా గుండె జబ్బులకు సంబంధించి, గుండె శస్త్రచికిత్సలకు సంబంధించి అన్ని వైద్య సేవలు అందుబాటులోకి రావడంలో రెనే హాస్పిటల్ యాజమాన్యం చేస్తున్న దాంట్లో కూడా ఆయన కూడా మరి పూర్తి స్థాయిలో ఈ శస్త్రచికిత్సలు అన్నీ చేయడానికి అందుబాటులో ఉంటున్నారు. అదే క్రమంలో గుండె జబ్బులు వచ్చిన వెంటనే ఖచ్చితంగా హాస్పిటల్కు రావాల్సి ఉంటుంది. హాఫ్ అన్ అవర్ లోపు వచ్చినట్లయితే పేషెంట్కు ఉన్న ప్రాబ్లంని ఇమీడియట్గా డిటెక్ట్ చేసి దాంట్లో వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని బైపాస్ సర్జరీయా లేకుంటే స్టంట్స్ వేయడమా ఇలాంటి దాంట్లో ఒక డిసిషన్ తీసుకొని సో దానికి సంబంధించిన వైద్య పరీక్షలు అన్నీ కూడా చేసి పేషెంట్ను కాపాడగలుగుతాం. సో రెనే హాస్పిటల్లో దానికి సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు, అవి వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నారు. తాను కూడా మరి కార్పొరేట్ హాస్పిటల్ లాంటి హైదరాబాద్కు పరిగెత్తకుండా దగ్గరలో ఉన్న హాస్పిటల్ని సంప్రదించినట్టయితే వైద్యుని ఇమీడియట్లో గుండె వైద్యులను సంప్రదిస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్తున్నారు. ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి 1990.